చివరి కోరిక. ఈ ఉత్తరం నీకు అందిన 15 రోజుల్లోపే నువ్వు పెళ్లి చేసుకోవాలి. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను. కానీ ఈ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ 15 రోజుల్లోపే జరిగిపోవాలి. నా నీకు నేను నీ ఆఖరి కోరిక తీర్చడం కోసమే ఈ నేను కాను. నీ మీద నాకున్న ప్రేమని ఎవరో ఒకరు లాక్కునేలా ఉంది నీ ఆఖరి ఉత్తరం. ఏదో ఒకరోజు ఎవరో ఒకరు నీ స్థానంలోకి వస్తారని నేను ఊహించలేను. వచ్చేవాళ్ళెవరు? మనుషులతో అనద్దు. అమ్మ సంగతి నీకు తెలిసిందే కదా. మొత్తానికి సాధించావు. ఈ డబ్బు చూసి మాట్లాడడం లేదు, నీ దమ్ము చూసి అంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ అక్క. నేనెప్పుడు కోరుకునేది ఒకటే, మీరెప్పుడు సంతోషంగా ఉండాలి. ఆ సంతోషంలో నేను మీతో కలిసి పంచుకోవాలి. నేను నీతో ఒక మాట చెప్పాలంజలి. ఏంటక్క? నువ్వు చాలాసార్లు చాలా విషయాల్లో నువ్వు నన్ను కాపాడావు. ఏదో ఒక రోజు ఏదో విషయంలో నేను నిన్ను కాపాడుతాను. అలాంటిది ఎప్పటికీ వంశాన్ని మోసే ఇంటి ఇల్లాల్ని వెతకాలంటే చాలా కష్టపడాలి. ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో మనమే స్వయంగా వెతకాలి. ఈ చరిత్ర కొత్తది. మొట్టమొదటిసారి కోడళ్ళంతా కలిసి అత్తని వెతకాల్సి రావడం. ఆ కొత్త అత్త ఎక్కడుందో, ఎలా ఉంటుందో, ఈ ఇంటిని, ఏజేని, మన ముగ్గురు కోడళ్ళని, 3 భాషలు మాట్లాడే జయమ్మని ఎంత బాగా చక్కబెడుతుందో. చిన్నప్పుడు అగ్గిపెట్ట ఆటలో అన్ని వరుసగా పడిపోయినట్టు ఇదేంటి ఇలా పడిపోయాయి? ఓకే ఓకే ఓకే, మీరేం టెన్షన్ పడకండి. ఇలా పక్క పక్కనే పార్క్ చేసినందుకు నేను ఎవ్వరిని ఏమీ అనదలుచుకోలేదు. అమ్మా భీమ్గల్, వాటిని ఇకనైనా క్షమించు. ఇంకోసారి పడేస్తే ఇనప సామాన్లు కమ్ముకోవాలి. వదిలేయ్, అది నీ వల్ల కాదు కాదు కాదు. వీడు కూడా అనేసాడే. మంచిది, మీ వల్ల అయితే సరిగ్గా నిలబెట్టండి. పనిలో పనిగా నా స్కూటీ కూడా. అంత టాలెంట్ ఉంది. ఎందుకు తీసుకొచ్చావు జయమ్మా? నాకు చాలా పనులు ఉన్నాయని చెప్పినా వినకుండా తీసుకొచ్చావు. అలా చిరాకు పడుకున్నా. జీ ఫర్ గాడ్ చాలా గొప్పవాడు. నువ్వు షాదీకి ఒప్పుకోవాలని ఎన్ని టెంకాయలు బీటానో, ఎన్ని ప్రదక్షిణలు గిరగిరా గిరగిరా తిరిగానో. వాటన్నిటికీ ఇంప్రెస్ అయిపోయి నిన్ను మ్యారేజ్ కొప్పించాడు. పనైపోగానే నమక్ హరాం లాగా గాడుని మర్చిపోతే ఎలా? అందుకే మొక్కు తీర్చుకొని థ్యాంక్స్ చెప్పడానికి తీసుకొచ్చా. నదిలో మొదలాయను అలలే, ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే. నా నిషేధి గదిలో నీ ఉషోదయాలే, జత కూడవు లేవే, ఇరు జగములు వేరే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదు.
అమ్మా మీరిద్దరు ప్రదక్షిణలు చేసిరండి. అలాగే పూజారి గారు. రాయేజే. ఆయండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం, నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం వల్ల అవుతుంది. ఈ పాత్రతో నా నట జీవితానికి శుభారంభం కావాలి. తగిలేది అవి చచ్చేవి. ఓ హిట్లర్, ఓ హిట్లర్, ఓ హిట్లర్. మాటలు మర్యాదగా రానివ్వండి. మాకేమైనా సరదా అనుకున్నారా? అనవసరంగా నా స్పెషల్ టెంకాయ పగిలిందని నేను ఫీల్ అవుతుంటే మధ్యలో నా మీద అరుస్తారేంటి? ఏజే, కొబ్బరికాయ కొట్టావా? కొట్టింది. కొట్టిందా? కొబ్బరికాయ నిన్ను కొట్టిందా? ఆ పోయే పిచ్చి తలకాయ ఢీ కొట్టింది. గాల్లోకి ఎగిరి నేల మీద పడి పగిలింది. గ్లామర్కి పెద్ద పెద్ద ఆఫర్సే వస్తాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం వేరు, పెద్ద పెద్ద అవకాశాలు సాధించటం వేరు. పెద్ద పెద్ద తప్పులు చేసే మీ అక్క ఈ చిన్న చిన్న వేషాలు సంపాదించటమే గొప్ప. తన మాటల్లో ఉన్న సత్తా చేతల్లో ఉండదని నీకు తెలీదా అంజలి? ఇలాగే అంటూ ఉండు మమ్మీ. నీ పెద్ద కూతురు గురించి ఏదో ఒక రోజు నువ్వు గర్వంగా చెప్పుకుంటావు. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ, ఆడిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్తారా? మీ చేతికి నా థ్యాంక్స్. ఇలా ఉండాలి, ఇంకా అనుకువగా ఉండాలి. సీత అంటే మాటలా? బాను అడుగు పెట్టగానే ప్రకృతి పులకరించింది. జాగర్ల ముడి ఎక్కడో విన్నట్టుందే. నాకు కావాల్సింది ఇది, రామలీల ఆడిషన్స్. చలో సీత. చేస్తాడు. అలవాట్లను మానుకుని ఒక యంత్రంలా మారిపోతాడు. అయినా ఏజే లాంటి వాళ్ళకి అదొక సమస్యే కాదు. ఆయన ముందు నుంచి రిచ్ కదా. అర్జెంటుగా వెళ్ళమని చెప్పు. పంపించేయండి.
బ్యాడ్ ఓపెనింగ్స్. నెక్స్ట్ బోనా. నేనే. తాను ఓకే, మీరు ఫోటో తీయించుకొని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. పొద్దుటి నుంచి భార్య కోసం ఎదురు చూస్తే బొమ్మలే వచ్చాయి. ఇప్పుడే ఒక పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇక మిగిలిన అమ్మాయి ఎలా ఉంటుందో చూడాలి. నెక్స్ట్. అప్పుడు దేశమే రామరాజ్యం అవుతుంది. ఓకే, భర్త అంటే మీ దృష్టిలో నిర్వచనం చెప్తారా? బాబు ఒకసారి ఇది పట్టుకో. భర్త అంటే శ్రీరాముడే. తల్లిని ఎవరైనా గౌరవిస్తారు. సవతి తల్లిని కూడా గౌరవించే గొప్ప వ్యక్తిత్వం రాముడిది. అలాంటి వాడు ఇంకొక ఇంటి నుంచి వచ్చిన భార్యని ఇంకెంత బాగా చూసుకుంటాడు. పద్మశాలలో ఉన్న భర్త నీడే ఆమెకు రానివాసం, భర్త తోడే ఆమెకు నచ్చిన వనవాసం. వెల్ సెట్. మరి కుటుంబం అంటే అంతకంటే ఆదర్శ కుటుంబం ఏముంటుంది? తండ్రి మాటకు విలువిచ్చే కొడుకు, అన్న బాటలో నడిచే తమ్ముడు, అందరూ గౌరవించే కుటుంబం. ఎప్పటికీ ఆదర్శ కుటుంబమే అవుతుంది. ఇలాగే ఏ ఇంటి నుంచి వచ్చిన అమ్మాయి అయినా అత్తగారింట్లో ఇలాగే కలిసిపోవాలి. కొంచెం చక్కెర వేస్తే ఆ సంసారం మధురంగా ఉంటుంది. మీరు వెళ్ళండి, నచ్చితే పిలుస్తాం. నువ్వు మౌన వ్రతం పాటిస్తేనే మంచిది. మీరొక ఫోటో తీయించుకొని ఫోన్ నంబర్ ఇచ్చి వెళ్ళండి. అర్థం చేసుకోవడం, అర్థవంతంగా మాట్లాడుకోవడం నాకైతే చాలా బాగా నచ్చింది. అయినా 2 ఫోటోలు మనం ఏజీకి చూపిద్దాం. చేసుకోవాల్సింది ఏజీనే కదా. ఎన్ని ఫోటోలు చూపించినా ఒక్కరినే చేసుకోవాలి కదా. ఆ ఒక్కరు కోమలియే అవుతుంది. కోమలియే నా కత్త అవుతుంది, అందులో నో డౌట్. ఇక నుంచి మార్కెట్కి మనమే వెళ్ళి ఎండు మిరపకాయలు, పసుపు కొమ్మలు తీసుకొచ్చి కారం, పసుపు తయారు చేయించాలి. మేము కారం, పసుపు చిచి 2 ఫోటోలు. మీకోసం చాలా మంది అమ్మాయిల్ని ఫిల్టర్ చేసి 2 అమ్మాయిల్ని సెలెక్ట్ చేశాం. ఈ 2లో ఎవరు నచ్చారో చెప్తే. ఈ పెళ్లి నీ నిర్ణయమే, ఈ పెళ్లి కూతురు నీ నిర్ణయమే.
పంచేద్దాం. ఏజేని లీలని మనమే కలిసేలా చేద్దాం. అప్పుడు సింపుల్ గా హూ ఆర్ యు అంటాడు. ఫోటో కూడా చూడలేదు కదా, ఎలా గుర్తుపడతాడు? వా, అదంతా నేను చూసుకుంటాను చిత్ర. రేపు మనం ఆ ఇద్దరిని ఏజే రెస్టారెంట్లోనే కలిసి ఏర్పాటు చేస్తే వాళ్లే ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. కానీ ఈ విషయం ఏజేకి మనం ముందే చెప్పకూడదు. ప్లేస్లో నేను నిన్ను పంపించే ఏర్పాటు చేస్తాను. మరి ఆ లీలాని ఎట్లా మేనేజ్ చేస్తావు? ఆ లీల సంగతి నాకు వదిలేయ్. ఏజే పెళ్లి నా చెల్లి కోమలితోనే జరగాలి. నువ్వే నాకు అత్తగా రావాలి. అప్పుడే ఈ ఇంట్లో మనదే రాజ్యం. ఆ దక్షక్కని ఎక్కడుంచాలో అక్కడుంచి మనం చక్రం తిప్పేద్దాం. ఏమంటావత్తా? నేను ఆడిషన్స్ లో సెలెక్ట్ అవ్వాలనే కదా నా కోసం ఈ పూజ చేస్తుంది. నువ్వు మంచి మనసుతో కోరుకున్నది ఆ దేవుడు తప్పకుండా జరిపిస్తాడు. అరే, ఇవాళ ముందు నువ్వే లేచావా? అందుకేగా ఫస్ట్ ప్రసాదం నాకే దక్కబోతుంది. అయితే నీకంతా మంచి జరగబోతుంది. చూస్తావేంటమ్మా, అక్కకి ప్రసాదం ఇవ్వాలి కదా. నేను దక్ష. ఓ, మీరా? రాంగ్ నెంబర్ అన్నా? అది వేరే నాటకం కంపెనీ వాళ్ళు అనుకున్నాను. వాళ్ళు శూర్పణఖ వేషం వేయమన్నారు. నో అన్నా వినడం లేదు. మీరు చెప్పండి. నీ ఫోటో చూడాల్సిన వాళ్ళు చూశారు. ఏమన్నారు మేడం? నువ్వు నేను సెలెక్ట్ అయ్యావు. రిహార్సల్స్ కోసమా? రిహార్సల్సా? అంటే ఐ మీన్ నేను రాముడితో ఏం మాట్లాడాలి, రాముడు నాతో ఏం మాట్లాడాలి, మిగతా వాళ్ళతో ఏం మాట్లాడాలి అనేది ఇవాళ మాట్లాడడానికి రమ్మంటున్నారా? నీ శ్రీరాముడికి ముందు నిన్ను పరిచయం చేస్తాం. తర్వాత మిగతా వాళ్ళ పరిచయం సంగతి చూద్దాం. మందార, లంకిని, శూర్పణఖ పాత్రలకి ఈ ముగ్గురు కోడళ్ళు సెలెక్ట్ అయ్యారేమో. నేను మాత్రం సీత. ఇది ఫిక్స్డ్. సరే, తప్పకుండా వస్తాను. ఓకే దెన్, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సో మచ్. డైరెక్ట్ గా చూస్తే బాగా నచ్చుతుంది లీలా. కానీ అదేంటో ఈ కాలంలో ఇంత ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయిని చూడ్డం ఇదే మొదటిసారి. భార్య అంటే సీతలాగే ఉండాలంట, భర్త అంటే శ్రీరామచంద్రుల్లాగే ఉండాలంట. అవునా? ఏజేని పట్టుకొని రాముడు అంటుంది. అయితే భర్త అడుగుజాడల్లో నడిచే సీతలాంటి కోడలు నాకు రాబోతుందన్నమాట. అసలు ఈ ఆనందంలో నా ఇంగ్లీషు, హిందీ ఎక్కడ మాయమైపోయాయో. ఈ మాట ఇప్పుడే కాదు, ఎప్పుడో చెప్పాను. బాను, ఏంటి మమ్మీ? ఇదంతా నిజమేనా? నీ ముందే కదా ఫోన్లో మాట్లాడింది, అలా అడుగుతావేంటి మమ్మీ? మీ నాన్న మతిమరుపు నయమైపోయిందన్న నమ్ముతాను, కానీ నువ్వు ఈ నాటకంలో వేషం సంపాదించావంటే మాత్రం నమ్మలేకపోతున్నాను. నిజం చెప్పు, ఏదో తిరకాసు జరిగింది కదూ? ఇది నీ నిజమైన గెలుపు కాదు కదూ? నిజంగా నీ టాలెంట్తో మాత్రమే ఈ వేషం సంపాదించలేదు కదూ? ఆ పని చేయండి, బయటైనా మనశ్శాంతిగా స్వేచ్ఛగా బతుకుతాం. నేను వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, సరేనా?
మా నాన్నగా మారడానికి ట్రై చేయకు. ఎందుకంటే నువ్వు మా నాన్నవి కాదని మాకు తెలుసు. కిషోర్, జయమ్మా, ప్రతిరోజు వాడి కాళ్ళు కడిగి ఆ నీళ్లు మీరు నెత్తిన జల్లుకున్నా ఆ రుణం తీరదురా. అర్థమైందా? నాన్న కాదట? చాలా పెద్దవాడివైపోయావు నువ్వు. కన్న తండ్రి అంటే అన్నీ చేస్తాడు. కన్నందుకు అది ఆ తండ్రి బాధ్యత. కానీ మీకు ఏజే ఎంత చేశాడు? ఇవాళ నువ్విలా నోరు జారి ఏజే పెద్దరికాన్నే ప్రశ్నించి చాలా తప్పు చేశావు. అందరూ మర్చిపోయిన గతాన్ని నీ మాటలతో వెలికి తీశావు. చాలా తప్పు చేశావు. భీమవరం మొత్తం తెలుసు. జలుబు చేసినప్పుడు ఎవరి ముక్కైనా ఎర్రగా అవుతుందని భీమవరానికి తెలియకపోయినా నీకైనా తెలుసు కదక్కా. నిజమే. నా పిచ్చి గాని అంజలికి ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో కాకుండా ఇంకెవరితో చెప్తుంది? నీకు ప్రాబ్లం వచ్చినా నాకే చెప్తావు కదక్కా. నేనే ఒక ప్రాబ్లంలని మమ్మీ నాతో చెప్తుంది. మరోసారి నీకు ఆల్ ది బెస్ట్ అక్క. థ్యాంక్ యూ సో మచ్. సరే బాయ్. రై, ఏం చేస్తున్నారు? సారీ డాడీ. కట్టనివ్వండి డాడీ. ఇలా బిగించి కడితేనే నడవగలుగుతారని ఈ ముడి విప్పినప్పుడే తెలుస్తుంది. మమ్మల్ని కూడా మీరు అదుపాజ్ఞల్లో ఎందుకు పెంచారనేది నోరు జారి మాట తూలిన తర్వాతే తెలిసింది. మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకురావడానికి మీరెంత కష్టపడ్డారనేది మర్చిపోయి సారీ డాడీ, ఐఎమ్ సారీ. చెప్పండి మేడం. కాసేపట్లో ఒక గెస్ట్ వస్తారు. అప్పుడు ఏదైనా కావాలంటే చెప్తాను. ఓకే మేడం. ఈ లీల ఇంకా రాలేదేంటక్కా? నేను ఇంతవరకు ఎవరి కోసం వెయిట్ చేయలేదు. ఏజేకిచ్చి పెళ్లి చేయాల్సిన అమ్మాయి కాబట్టి ఫస్ట్ టైం ఇంత లేట్ అయినా వెయిట్ చేస్తున్నాను. లేట్ తనది కాదక్కా, మనమే ఆత్రంగా ముందొచ్చాం. కోర్స్ ఇద్దరిని కల్పిస్తే ఓ పని అయిపోతుంది. ఇక పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చు. ఇందాకటి నుంచి ఏదో కొడుతుంది అనుకున్నాను. సడన్ గా గుర్తొచ్చింది, మనతో వచ్చిన మాయక్కేది? అవును, ఏది? ఫోటో చూడకుండానే ఓకే చెప్పిన మనిషి మొహం చూడకుండానే తాళి కట్టేస్తాడు. పెళ్ళయ్యాక మగవాణ్ణి దారిలోకి తెచ్చుకోవడానికి ఎన్ని చిట్కాలు లేవు. అవన్నీ నేను నీకు చెప్తానులే. నువ్వున్నావు కాబట్టి నాకు ఆ ధైర్యం. మరి ఆ లీలా వస్తే ఏం చెప్దామక్కా? మనం ఏం చెయ్యక్కర్లేదు, అంతా ఆ ట్రాలీ చూసుకుంటుంది. దీని చక్రాలు చిన్నవే గాని ఆ లీలని హాస్పిటల్ దాకా తీసుకెళ్లేంత స్పీడ్గా వెళ్ళగలదు. అదిలా? అదంతా వెయిటర్ చూసుకుంటాడులే. లీలా వచ్చే టైం అయింది, నేను వెళ్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చెయ్. ఇంకా ఇలా కనిపిస్తే ఎలా? ఇంకెలా కనిపించాలి? అందంగా కనిపించాలి. లేదు లేదు, సీతలా కనిపించాలి. ఇప్పుడు అలా లేనా? జుట్టు పావురం ఈకలాగా, కాకి తోకలాగా మారిపోయింది. అక్కడ రెస్ట్ రూమ్ ఉంది, వెళ్ళి సరిగ్గా దూకునరా. జుట్టు సంగతి సరే, గుట్టు సంగతి ఏంటి? వీళ్ళు చెప్పనివ్వరే.
అక్క ఏజీ వస్తున్నారు. సరిగ్గా చూడు, నీ రాముడు వస్తున్నాడు. కదా చెప్పనివ్వలేదు. ఏం చేస్తాం? ఏదైనా ఆర్డర్ ఇచ్చి తినేసి వెళ్దామా? తర్వాత చూద్దాం. తర్వాత చూడ్డానికి ఇదే మార్నింగ్ షో కాదు. టికెట్స్ దొరక్కపోతే మ్యాట్నీ షో చూడ్డానికి. ఏజే పెళ్లి కోసం పెట్టిన గడువు మర్చిపోయారా? అప్పుడే మనకి 3వ రోజు వచ్చేసింది. ఏం జరిగినా ఇవాళ్లే జరగాలి. లీలాని ఏజేని మనం కలిపే తీరాలి. కిచెన్లోకి పంపి అర్థం చేసుకోమని చెప్తావా? వై నాట్? అదే పని చేయాలనుకుంటున్నాను. ఏజే అక్కడ ఫ్రీగానే ఉంటారు. లీలా రాగానే అక్కడికి పంపించేద్దాం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. వెంటనే పారిపోమంటావా? పారిపోయేదానివే అయితే ఇవాళ నేను పిలవగానే ఇంత తొందరగా వచ్చేస్తావా? సరే మరి ఇప్పుడు వెళ్ళిపోయి ఆలస్యంగా వస్తాను. హే, ఇప్పుడు గాని నువ్వు వెళ్ళిపోయావు అనుకో, మీ ఇంటి దాకా వచ్చేస్తాను. పర్వాలేదే, నీకు ఆ ధైర్యం కూడా ఉందా? ఇంటికి రా, నీ ధైర్యం ఏంటో చూస్తాను. ఈరోజు ఎందుకో కొత్తగా మాట్లాడుతున్నావు? అవును, నేనెందుకు నీకు కనబడాలి? నువ్వెందుకు నాకు కనబడాలి? ఇద్దరం ఒకరికొకరం ఎందుకు నచ్చాలి కూడా నీలో ఉందా? నా వల్ల కాదు విక్రమ్. ఎప్పటిదాకా మనం ఇలా దొంగచాటుగా కలుసుకోవాలి? ఎప్పటిదాకా నిన్ను కలుసుకోవడానికి నేను టెన్షన్ పడుతూ ఉండాలి? ఎప్పుడు నీకు నన్ను పెళ్లి చేసుకునే ధైర్యం వస్తుంది? నాకేం అర్థం కావట్లేదు. నేనెందుకు నిన్ను ఎంతలా నమ్ముతున్నానో కూడా నాకు తెలియడం లేదు. అంత శుభంగా జరగాలని కోరుకుంటూ దీన్ని తీసుకెళ్ళాం. తీసుకో, అంత మంచి జరుగుతుంది. వీళ్ళు మూర్ఖులు అనుకున్నాను గాని కొంచెం మంచి మూర్ఖులే. మీ అంత మంచి వారిని నేనెక్కడా చూడలేదు. మా ఏజీ అంత మంచి వారిని కూడా నువ్వెక్కడా చూసుండవు. పైకి కాస్త కఠినంగా మాట్లాడినా మనసు వెన్న. అయ్యో, ఆ హిట్లర్ గుణగణాలు ఎవరికి తెలీదు? మంట మంట! ఎక్కడ ఎక్కడ? ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేయండి. మంట మంట! అయ్యో మంట! వద్దు, పోయొద్దు. మంట మంట! ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం. నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం. దరి చేరని దూరం మన కలయిక తీరం. ముని మాకుల చందం మన ఇరువురి పయనం. మన కలయిక ఎప్పుడు తెలవారే కలలే. కలగలవాలన్నా జత కుదరదులే. అయితే ఏంటి? ఫోటో చూసి ఇంట్లోనే ఓకే చేశాను కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎందుకలా గట్టిగా అరుస్తావు నాన్న? చూడు, ఆ అమ్మాయి ఎంత బెదిరిపోతుందో. నువ్వు కాస్త సున్నితంగా మాట్లాడాల్సిన రోజులు వచ్చేసాయి నాన్న.
అయ్యో ఎవరిని ఏమడుగుతున్నా? మేము నిన్నడగాల్సిన మాటది. రేపు మీ వాళ్ళని తీసుకొని మా ఇంటికి రావాలి. వాళ్ళెందుకండి? పిచ్చి పిల్ల, పాలలోని తెలుపు పావలా సర్ఫ్తో వచ్చింది అంటే నమ్మేంత పాలలాంటి మనసు. వాళ్ళని రమ్మందెందుకో కూడా తెలీదు. నేను ఓకేనా అని అడుగుతున్నావా? నేను నాటకం వేస్తున్నాను కదా, పేమెంట్ గురించి పెద్దవాళ్ళతో మాట్లాడడానికి కాబోలు. నేను ఇదే గెటప్లో రావచ్చండి? అచ్చం పర్ణశాలలో ఉన్న సీతమ్మలా ఉన్నావు. ఇలాగే రా. ఏజే వాళ్ళ అమ్మగారైతే నన్ను 3 భాషల్లో మెచ్చుకున్నారు. మీ ఇంట్లో వాళ్ళని తీసుకొస్తే మిగతా విషయాలు మాట్లాడుకుందామని చెప్తేనే మిమ్మల్ని రమ్మంటున్నాను. నేను నమ్మను. సొంతంగా ఏ ఒక్క పని సరిగ్గా చేయడం రాని నువ్వు ఇదంతా సాధించటం ఏంటి? నీ వల్ల ఏది కాదు. నువ్వొక్కసారి పరిచయం అయితేనే జీవితంలో మళ్ళీ ఎదురు పడకూడదని కోరుకునే జనాలున్నారు తప్ప నిన్ను రెండోసారి ఇంటికి రమ్మనే అజ్ఞానులు అమాయకులు కూడా ఉన్నారంటే నేను చచ్చినా నమ్మను. ఇప్పుడు నీతో కలిసి వాళ్ళ దగ్గరకొచ్చి నీ తప్పులకి సాక్ష్యంగా నేను నిలబడలేను. నీ అబద్ధాలనింకా పెంచి పోషించలేను. వాళ్ళందరి ముందు నీలాంటి దానికి అమ్మగా నన్ను నేను పరిచయం చేసుకోలేను. కాబట్టి నేను రాను. అక్క, నువ్వేం ఫీల్ అవ్వకక్క. అమ్మ రాకపోతే ఏమైంది? నేను నాన్న కంపల్సరీ వస్తాం, సరేనా? అక్క, అది కంగారు పడుకు, ఇంట్లో చెప్పను. బట్ ఇంకా దూరం వెళ్ళకముందే నీ లవర్ని నాకు చూపించు. మీ మధ్య ఎంత లవ్ ఉందో తెలుసుకుంటాను. నువ్వా? రేపు నీ లవ్కి సపోర్ట్ చేయాల్సింది నేనే కదా. ఏజేని మై మేనేజ్ కరుంగా. వాళ్ళిద్దరూ ఒకరినొకరు కలుసుకొని మాట్లాడుకొని అర్థం చేసుకునేలా నువ్వే చూడాలి. షూర్ బేబీ. నేను మీ తాతగారు పెళ్ళయ్యేదాకా ఒకరినొకరు చూసుకోనే లేదు. పెళ్ళయ్యాక పెద్ద ఫ్యామిలీ, చూసుకోవడానికి టైమే ఉండేది కాదు. రాత్రిపూట మాత్రం హల్వా తీసుకొచ్చి పెట్టేవారు. నేను కూడా ఆయన కోసం లడ్డూలు జిలేబీలు లాంటివి చేసి తీసుకెళ్తే తల్లో మల్లెపూలు పెట్టుకోలేదని మారం చేసేవారు. నువ్వు లిస్ట్ చించేయగలవు కానీ నా ప్లాన్ని కాదు. ఆ లీలను పట్టుకొని మీరంతా జోలపాడి తెచ్చి హిట్లర్ ఊపే ఉయ్యాల్లో పడేద్దామని ఆశపడుతున్నారేమో. మీరెంతగా లీలను బుజ్జగించి ఏజేని చేసుకునేలా చేద్దామనుకున్నా చివరికి ఏజే చేసుకునేది నా చెల్లెలు కోమలినే. నా చెల్లెలే నాకు అత్తగా రావాలి. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. జీవితంలో వేయబోయే మొదటి అడుగు వెనకడుగు వేయొద్దు. ఈ నాటకం వేయడం నీ వల్ల అవుతుంది. చాలా బాగా చెప్పావు బాను. విన్నావా అంజలి, అక్క ఎంత బాగా చెప్పిందో? అది అసలే కన్ఫ్యూజన్ లో ఉంది. నువ్వు మరింత కన్ఫ్యూజ్ చేయకు నాన్నా.
నువ్వు దిగక్క. ఎస్, ఇది నా లైఫ్లో వచ్చిన మొదటి అవకాశం. ఇప్పుడు ఈ అవకాశాన్ని వదులుకుంటే ఎప్పటికీ మమ్మీ నన్ను నమ్మదు. బ్రేవో బాను, బ్రేవో. ఆల్ ది బెస్ట్ చెప్పడం మర్చిపోయాను. ఆల్ ది బెస్ట్ అంజలి. బాను బాను. థ్యాంక్ యూ నానా. చిత్ర, మనీ, ఆ పూలు పళ్ళు తీసుకురా. నువ్వు ఆ వంటగదిలో పని చూసుకో. ఇదిగో అక్క, అన్నీ ఉన్నాయిగా. ఈ ఇంట్లో అంతా ఇంత హడావిడి చేస్తున్నారేంటి? వచ్చేది నిజం సీత